అమరావతి రాజధాని వ్యభిచార గృహాలుగా మారిందని ఒక టీవీ ఛానల్ డిబేట్లో జరిగినటువంటి ఒక ఉదంతం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లావాలా వ్యాపించి అధికార పార్టీ ఈరోజు ఆ టీవీ ఛానల్ కార్యాలయాలను ధ్వంసం చేస్తుంది. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేసి అరెస్ట్ చేస్తున్న ఈ ప్రక్రియలో అది డిబేట్లో ఉన్నటువంటి ఒక తప్పిదంగా భావించి బహిరంగ క్షమాపణ చెప్పినప్పుడు కూడాను కూటమి ప్రభుత్వం మాత్రం ఆ కార్యాలయాలు ధ్వంసం చేసిన విషయంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు ఈ పరిణామాన్ని? ఎప్పుడో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అదే అపోజిషన్ పార్టీకి సంబంధించినట్టు ఒక మీడియా కార్యాలయంపై దాడులు, అది కూడా ఆ దాడులు కూడా విధ్వంసం ఏ విధంగా తీసుకోవాలి? ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే సంవత్సర కాలంలో పూర్తిగా విఫలం అయిపోయిందండి. ఎందుకనంటే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేకపోతున్నారు. నెరవేర్చలేకపోయినప్పుడు ఏంటంటే ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేది తీసుకురావాలి. ఎందుకు? అసలు సాక్షి డిబేట్లో జరిగిందేం లేదు. సాక్షి ఛానల్కి ఏం సంబంధం అండి? అది ఎవరో ఒక గెస్ట్, అక్కడికి వచ్చిన డిబేట్లో వచ్చిన గెస్ట్ ఆయన ఏదో ఒక మాట అన్నందుకు దానికి ఈవెన్ ఆయన పత్రికాముఖం కూడా క్షమాపణ చెప్పడం జరిగింది కొమ్మినేని శ్రీనివాసరావు గారు. అసలు ఏ విషయం లేని దాన్ని అదొక ఇష్యూ కింద భూతంలా చూపించి కేవలం ఆయన ఏంటంటే ఇగో 12వ తేదీకి సంవత్సర కాలం పూర్తవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి, అన్ని విషయాల్లో కూడా ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ఒక డైవర్షన్ పాలిటిక్స్ని తీసుకొచ్చి ఏదో సాక్షి ఛానల్ని, సాక్షి పేపర్ని ఒక బూచిలా చూపించి ఆయనకుండే కక్షను తీర్చుకోవాలని ఒక ఉద్దేశం మాత్రమే ఇది. కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఎవరైతే వెళ్తున్నారో సాక్షి ఆఫీసుల మీదకి, ఎందుకు? మీడియా అనేది ఫోర్త్ పిల్లర్ అనమాట. మన కాన్స్టిట్యున్సీలో ఉండేది, కాన్స్టిట్యూషన్లో ఉండేది. ఖచ్చితంగా ప్రజల తాలూకు వాయిస్ని వినిపించేది మీడియా. ఆ మీడియా మీద దౌర్జన్యం అనేది చాలా దారుణం అనమాట. ఒకటి చూడండి, టీడీపీ కార్యాలయం మీద ఆ రోజు పట్టాభి గారు ఏదో అన్నారని చెప్పి టీడీపీ కార్యాలయం మీదకి వెళ్ళినందుకే ఇంతమందిని అరెస్ట్ చేశారే. వీళ్ళు ఇంత దౌర్జన్యకాండలు చేసి దహనకాండలు చేస్తుంటే రేపు వీళ్ళందరూ ఏమవుతారు? రేపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏమవుతారు? వీళ్ళందరూ ఒక్క విషయం అది గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే తను ఎలాగా మునిగిపోతున్నాను కాబట్టి వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ నాయకులందరినీ ముంచేయాలని ఒక ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నాడు, కానీ ఇంకోటి కాదు. కాకపోతే రాజధాని, అమరావతి రాజధాని ఒక వేశ్యా గృహాలుగా మారిందన్నట్టు ఆ వ్యాఖ్యలు ఒక వ్యక్తిగా మీకు ఎలా భావిస్తున్నారు? అది ఎవరన్నా తప్పేనండి. అది అట్లా ఒక ప్రాంతాన్ని కానీ లేకపోతే ఒక సామాజిక వర్గాన్ని కానీ విమర్శించడం తప్పది. ఏదో ఆయన వచ్చిన అతను ఆయన ఏదో టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో వచ్చిందాన్ని చూసి ఆయన ఏదో అన్నారంట. అన్నదాన్ని ఈయన బహిరంగంగా మళ్ళీ పత్రికాముఖంగా క్షమాపణ చెప్పడం కూడా జరిగింది, అది కొమ్మినేని శ్రీనివాసరావు గారు. అంతేగాని దాన్ని అలాంటిని ఎవరు హర్షించరు. ఎవరైనా హర్షిస్తున్నట్టు ఎవరైనా వైసీపీ వాళ్ళు చెప్పారా? లేదు. కానీ వీళ్ళు ఉద్దేశపూర్వకంగా దాడులు చేయాలి కాబట్టి దాడులు చేస్తున్నారు. ఏదైతే అక్కడ డిబేట్లో జరిగినటువంటి యాదృచ్ఛికంగా వచ్చినటువంటి ఆ వ్యాఖ్యను మాత్రం సీరియస్గా పరిణామాలు తీసుకున్న కూటమి ప్రభుత్వం ఈరోజు కార్యాలయంపై చేస్తున్న దాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. రెడ్ బుక్ పాలనకు ఇదొక ఉదంతంగా పరిణామాలు తీసుకున్నారు. ఏడాది కావస్తున్న ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం కారణంగానే మైండ్ డైవర్ట్ గేమ్ కూటమి ప్రభుత్వం ఆడుతుందనడానికి ఇది ఒక తార్కాన్ని చెప్తున్నారు. చూస్తే కనుక డిబేట్లో 1,00,000 ప్రశ్నలు ఉంటాయి, జవాబులు ఉంటాయి. కానీ అందులో భాగంగానే ఒక గెస్ట్ ఆడినటువంటి ఆ వ్యాఖ్యల్ని ఈరోజు ఆ మాధ్యమం యాజమాన్యం మీద, ఆ మాధ్యమం మీద ఇలాగ అంటే ఆరోపించడం ఏ విధంగా తీసుకుంటారు? దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఈ రోజున మీడియా చూసుకుంటే మన రాష్ట్రంలో 80% మీడియా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉంది. ఏ మీడియా కూడా ఆయన చేసే తప్పులను చెప్పకూడదు, ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చలేదని చెప్పకూడదు. అలా చెప్పినందుకే ఈరోజు కక్షపూరితమైన రాజకీయాలు. ఒకసారి ఆలోచన చేయాలి. ఒక డిబేట్లో ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ అంటున్నారు కృష్ణరాజు గారు, ఆయన ఉదంతంలో చెప్పారు. చెప్పేటప్పుడే అక్కడ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఇంకో మాట కూడా అన్నారు, చూడండి ఇదేమైనా కేసులకు వరకు వెళ్ళే పరిస్థితి కూడా రావచ్చు అని. ఆయన అక్కడికి ఆపిచ్చారు. అయినప్పటికీ కావాలని కక్షపూర్తిగా మరి ఈరోజు కొమ్మినేని గారు చెప్తున్నారు, ఆనాడు నాకు ఉద్యోగం తీశాడు, ఈనాడు తీస్తే నా ప్రాణాలే తీస్తాడని. మరి ఈరోజు చూసుకుంటే ఈ ఒక్క ఉదంతాన్ని నేను చేస్తున్నారే. ఈరోజు వరకు నిన్న గౌరవ ఎక్స్ఎంపీ ఖమ్మం, ఆమె పేరు రేణుకా చౌదరి గారు, నాకు జగన్ బతుకేంటో తెలుసు అంటుంది. ఆయన్ని వ్యక్తిగతంగా ఆయన్ని హేళన చేసే కార్యక్రమం చేసింది. మరి వాటిని ఏమనాలి? ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఫోర్త్ ఎస్టేట్గా చాలా గౌరవం ఉన్నటువంటి మాధ్యమం ఈరోజు కొంతమందికి కట్చిఫ్లా వాడుకున్నటువంటి ఒక డయాస్గా మారిందని చెప్పుకోవచ్చు. తప్పకుండా మీరు మీడియా రంగంలో ఉన్నారు, మీకే తెలుస్తుంది ఇవన్నీ. ఇప్పుడు ఒకటి ఎప్పుడూ జరగనటువంటి ఆ దానిపై సాక్షి యాజమాన్యం క్షమాపణ చెప్పింది.
ప్రజానీకానికి. ఒకవేళ పొరపాటు జరుగుంటే యాజమాన్యం తరపున కూడా క్షమాపణలు చెప్పారు. కానీ ఈరోజు ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నా ఉండడానికి ఇదే ఉదాహరణ. రాజ్యాంగం లేదు, అంబేద్కర్ రాజ్యాంగం లేదు ఈ ఆంధ్రప్రదేశ్లో. ఓన్లీ లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. మరి దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు, ఎందుకంటే రోజులన్నీ ఒకలా ఉండవు. మరి దీనిపై విజ్ఞులు కూడా ఆలోచన చేయాలి, ప్రజలు ఆలోచన చేయాలి ఏం జరుగుతుంది. ఒకసారి అన్ని మీడియాల తాలూకి డిస్కషన్స్ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మనం ఒకసారి తిరగవేస్తే రోజాకి ఎన్ని అన్నారు వాళ్ళు? భారతమ్మకి రోజు ఆమెకి వ్యక్తిగత హననం చేయటమే భారతమ్మని. కానీ ఆమె ఈ రోజు వరకు ఒక పల్లెత్తి మాట ఎవరిని అన్న పరిస్థితి. పోతే వారే పోతారులే, నాకేం అవుతుందని. మరి ఈరోజు ఈ పరిస్థితులను చూస్తుంటే ఎలా ఉందండి? మొత్తం అన్నీ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలే, అన్ని గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలు జరగవు. ఇటువంటి రాజ్యాంగమే నడిస్తే ప్రజల నుంచి ఈరోజు లాస్ ఏంజల్స్లో చూసాం, ప్రజాగ్రహం తప్పదు. మరి ఈ ప్రజాగ్రహంలో మరి ఈ కూటమి ప్రభుత్వం మరి మాడి మసైపోవడం కూడా తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇటువంటివి ఎవరు చేసినా, మీరు సాక్షి కార్యాలయం మీదకి వెళ్ళి ధ్వంసం చేయటం ఎవరు చేసినా అది తప్పు. ఇప్పటికైనా తెలుసుకొని కార్యకర్తలంతా మీరు దీంతో మెలగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రేపు బాధపడేది మీరు. ఏదో పైనుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయి కదా, ఏవో చిన్న చిన్న తాయిలాలు ఇస్తారని చెప్పేసి మీరు రెచ్చిపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఏ విత్తు అయితే మీరు విత్తారో ఆ విత్తుకు సరిపడా దానికి 2, 3, 4 పంట వస్తుంది, ఆ పంటను అనుభవించవలసింది కూడా మీరే అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ అందరూ కూడా దీనిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే రాజధాని మహిళలను ఉద్దేశించి చేసినటువంటి ఆ డిబేట్లో జరిగినట్టు ఆ తప్పిదం మాత్రం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఏదైతే ఏడాది కావస్తూ ఉంది, ఏడాది పాలన సుపరిపాలనగా ఉంది అన్నటువంటి ఉద్దేశంతో జగన్ మైండ్ డైవర్ట్ చేయడానికి ఇటువంటి దుశ్చర్య పాల్పడ్డారు ఆ టీవీ ఛానల్ వేదిక అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ఏమైనా వాస్తవం ఉందా? ఖచ్చితంగానండి. ఈవేళ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఏడాది పాలనలో ఈవేళ రాష్ట్రం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. విద్యా వ్యవస్థ కానీ, వ్యవసాయం కానీ, వైద్య వ్యవస్థ కానీ, ఈ ప్రజలు కూడా ఈవేళ రాయదుర్గం చూడండి, లేకపోతే మిగతా ప్రాంతాలు చూడండి, ఈవేళ బెంగళూరుకి వలస వెళ్ళిపోయి ఈ రాష్ట్రంలో జీవన ప్రమాణాలు పడిపోయాయి. సరైనటువంటి పరిస్థితి లేదు. ఈ ఏడాది పాలన కూడా అస్తవ్యస్తం అయిపోయి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో మొన్న మేము ర్యాలీ చేస్తే ఆ ర్యాలీ బాగా సక్సెస్ అయిందని చెప్పి ఈవేళ కక్ష కట్టి డైవర్షన్ చేయాలి, ఏదో ఒక అలజడి చేయాలని చెప్పి ఈవేళ సాక్ష్య పత్రికల మీద దాడి చేయడం తప్ప మరొకటి కాదు. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పరిపాలన చేస్తుంది. ఏదైతే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఇక్కడ లేదు. మరి ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు ఏనాడు కూడా వాళ్ళని టార్గెట్ చేయలేదు. పత్రికా స్వేచ్ఛ ఉండాలి, అలాగే అన్ని వ్యవస్థలు బాగుండాలని ఆయన ఆలోచన చేసి పరిపాలన చేస్తే ఈవేళ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం నిర్వీర్యం చేసి ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి అవమానం చేసినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన తప్ప సంక్షేమం దిశగా ఎక్కడ కూడా పాలన కొనసాగించలేదు. ఏడాది కావస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలో వైఫల్యం మైండ్ డైవర్ట్ చేసేందుకు ఇటువంటి ఒక యాదృచ్ఛిక ఒక పదాన్ని మాత్రం దాన్ని భూతద్దంలో పెట్టి చూసి ఈరోజు ఆ యాజమాన్య కార్యాలయపై దాడులు, ఈ పరిణామాలన్నీ కూడా భవిష్యత్తులో మాత్రం తగిన మూల్యం చెల్లించుకునే విధంగా వాళ్ళే విత్తనం నాటుతున్నారు. అది వటవృక్షమై వాళ్ళందరూ కూడాను ఈరోజు బాధితులు కాబడుతున్నారన్నట్టు హెచ్చరిక మాత్రం జారీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా పాలిస్తే తప్ప ఇటువంటి రివెంజ్ రాజకీయాలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం సంక్షేమం వైపు దృష్టి సాలిస్తుందా, రివెంజ్ పాలిటిక్స్కే ప్రాధాన్యత ఇస్తుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.